అంతరిక్షయానం సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ సాంకేతికత సమస్యతో సునీత విలియమ్స్ సుదీర్ఘకాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఇన్ని నెలల పాటు జరిగిన ప్రయాణాలు యావత్ ప్రపంచాన్ని ఉద్వేగానికి గురిచేశాయి. కేవలం 8 రోజుల్లోనే పూర్తి కావాల్సిన ఆమె ప్రయాణం 9 నెలలు పట్టింది. ఆమె భూమిపైకి తిరిగి రావడాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. ఇంతకీ సునీత విలియమ్స్ ఎవరు, ఆమె ఫ్యామిలీ గురించి ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ విషయాలు చూసే ముందు స్టోరీలోకి వెళ్దాం. సునీత విలియమ్స్ ఫ్యామిలీ విషయానికి వస్తే, సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. ఈమె తండ్రి న్యూరో అనమిస్ట్ గా వైద్య వృత్తిని కూడా కొనసాగించారు. సునీత విలియమ్స్ తల్లి ఉర్సులైన్ బోని పాండ్యా, ఈమె స్లోవేకియాకు చెందినవారు. వీరికి సునీత, జేమ్స్ థామస్, దీవా ఆనంద్ సంతానం. ఈమె 1965 సెప్టెంబర్ 19వ తేదీన ఒహియాలో జన్మించారు. మసాచ్యూసెట్స్ లో 1983లో హై స్కూల్లో, 1987లో యుఎస్ నావల్ అకాడమీ నుంచి బిఎస్సి, 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో సునీత ఎంఎస్సి పూర్తి చేశారు. 1997 మిలిటరీలో చేరిన సునీత 30 రకాల విమానాలను 3000 గంటలు నడిపిన అనుభవం పొందారు. 1998లో నాసా వ్యామగామిగా ఎంపికయ్యారు. 2006 డిసెంబర్లో తొలిసారి ఐఎస్ఎస్ వెళ్లారు. అంతరిక్షంలో మారనాథ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అప్పట్లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు. 4 స్పేస్ వాక్లు చేశారు. 2024 జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ విమానక స్టార్ లైన్ లో తన సహచరుడు అయిన బూచ్ విల్మోర్తో కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఆమె చేరుకున్నారు. ఇక ప్లాన్ ప్రకారమే వారం రోజులకే భూమికి చేరుకోవాలి. కానీ స్టార్ లైనర్లో వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీరిద్దరూ లేకుండానే ఆ వ్యోమనౌక తిరిగి భూమి మీదకి వచ్చింది. దాంతో వీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూచిన క్షణాన ఆస్ట్రోనాట్లు సేఫ్ గా భూమికి చేరుకున్నారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్స్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా పొడిమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలయాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:20 ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో పడింది. గంటకు 17,000 మైళ్ళ వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్స్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్ళకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకొని చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డున చేర్చారు. 2012లో రెండోసారి, 2024లో మూడోసారి వెళ్లిన సునీత మొత్తంగా ఇప్పటి వరకు 9 సార్లు 62 గంటలు 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన నాసా వ్యోమగామిగా నిలిచారు. అమెరికా రక్షణ శాఖ అత్యున్నత పురస్కారం డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మోడల్తో పాటు అనేక అవార్డులు పొందిన ఆమెకు భారత్ కూడా 2008లో పద్మభూషణ్తో సత్కరించింది. సునీత విలియమ్స్కు శునకాలంటే ఇష్టం. ఆమెకు లాబ్రాడార్ జాతికి చెందిన 2 శునకాలున్నాయి. భర్త మైకేల్ ప్రస్తుతం వాటి సంరక్షణ చూస్తున్నారు. భర్తతో కలిసి వాటిని వెంట పెట్టుకుని బయటికి వెళ్ళడం, వర్కౌట్ చేయడం, ఇంటి పనులు చేసుకోవడం, కార్లు, విమానాలు రిపేర్లు చేయడంతో పాటు ఔటింగ్ వెళ్లి ప్రకృతితో గడపడం అంటే సరదా. హిందూ మతాన్ని ఆచరించే సునీత 2006లో భగవద్గీతను ఐఎస్ఎస్కు తీసుకెళ్లారు. రెండోసారి వెళ్ళినప్పుడు ఓం గుర్తును, ఉపనిషత్తుల కాపీని వెంట పెట్టుకుని వెళ్లారు. గుజరాత్లోని జులాసన్ ఆమె పూర్వీకుల గ్రామం. భారత్లో 2 సార్లు పర్యటించారు. 2007లో అక్కడ పర్యటించిన సునీత నాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో సమావేశమయ్యారు. సునీత విలియంను అమెరికాలో సునీ, స్లోవేనియా సుంకా అని పిలిచేవారంట. ఫెడరల్ మార్షల్ మైకేల్ విలియమ్స్ సునీత వివాహం చేసుకున్నారు. టెక్సాస్లో ఉండే వీరిద్దరు కెరీర్ ప్రారంభంలో హెలికాప్టర్లు నడిపేవారు.